ఈ కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఇప్పుడు జగన్కే చుట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ నిధులన్నీ మళ్ళీ కేవీ రావు గారికే వెనక్కి ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతోందంటారు? వాస్తవంగా ఈ మధ్య కాకినాడ సీపోర్ట్ అనేది చాలా విషయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాకినాడ సీపోర్ట్ నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయని, అందులో లక్షలాది టన్నులు పీడిఎస్ ద్వారా ప్రజల కోసం పంపిణీ చేయబడిన రేషన్ బియ్యం కూడా ఒక మాఫియాలాగా కాకినాడ సీపోర్ట్ నుంచే ఎగుమతి చేస్తున్నారని చెప్పని స్వయానా సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెళ్ల మనోహర్ గారు అక్కడ చెక్ చేసి అక్కడ గోడౌన్లో సివిల్ సప్లైస్ బియ్యం ఉన్నాయని చెప్పని నిర్ధారణ చేశారు. ఆ బియ్యం ఎగుమతి జరుగుతున్న ఒక షిప్ని, ఆఫ్రికాకి ఎగుమతి జరుగుతున్న ఒక షిప్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెక్ చేసి అందులో పీడిఎస్ బియ్యం ఉన్నాయని చెప్పని నిర్ధారణ చేసుకొని ఆ షిప్ని కూడా సీజ్ చేయమన్నారు అని చెప్పని దేశవ్యాప్తంగా సంచలనమైన వార్తలు విన్నాం మనం. అటువంటి కాకినాడ సీపోర్టు ఇంకొక రకంగా కూడా సంచలనమైంది ఈ మధ్యకాలంలో. కాకినాడ సీపోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తనని బెదిరించి దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరిటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నమ్మ కొడుకు, పింతల్లి కొడుకు విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు, అతను స్వయంగా తనని బెదిరించి తన దగ్గర ఉన్న సీపోర్ట్ యాజమాన్యాన్ని అరవిందో వాళ్ళకి బదిలీ చేయించారు అని చెప్పని, అంటే 2,500 కోట్ల ఖరీదు చేసే పోర్టుని కేవలం 494 కోట్ల రూపాయలకి తన నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారు అని చెప్పని ఆయన ఆరోపణ చేస్తూ సిఐడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన పోసుకొచ్చినట్టుగా చాలా వివరాలు చెప్పారు. వాస్తవంగా ఆ జరిగిన మొత్తం ఉదంతాన్ని కేవీ రావు గారు మీడియాతో షేర్ చేసుకున్నారు. అలాగే సిఐడి కూడా కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకినాడ సీపోర్ట్లో 41.2% వాటాలు ఉన్న కేవీ రావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి సొంత పెంతల్లి కొడుకు, వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మధ్యవర్తిత్వంతో, అంటే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు కేవీ రావు గారిని ఒకసారి విక్రాంత్ రెడ్డిని కలు అని చెప్పిన మీదట సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఫస్ట్ కజిన్ కాబట్టి, చెప్తున్నది కూడా వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాబట్టి కేవీ రావు గారు వెళ్ళి కలవటం జరిగింది. కలిసిన సందర్భంగా విక్రాంత్ రెడ్డి ఆ రోజు చెప్పింది ఏంటి అంటే, మీ యాజమాన్యంలో ఉన్న పోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనుకుంటున్నారు. అదేంటి సార్, నా యాజమాన్యంలో ఉన్న పోర్టు ముఖ్యమంత్రి గారు కావాలనుకోవటం ఏంటి అంటే, కావాలి, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు షేర్లు ట్రాన్స్ఫర్ చేయాలి, లేకుంటే నీ గతి ఇంకొక సత్యం రామలింగరాజుకు పట్టిన గతి పట్టుద్ది నీకు. నువ్వు 995 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్టుగా మా దగ్గర ఆడిట్ రిపోర్ట్ ఉంది. అంటే ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆ పోర్టు కొట్టేయడం కోసం శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ అని చెప్పని ఒక చెన్నైకి సంబంధించిన ఆడిట్ కంపెనీని ముందుకు తీసుకొచ్చి ఆడిట్ కంపెనీ ద్వారా థర్డ్ పార్టీ ఆడిట్ చేయించి ఈ కేవీ రావు గారి యాజమాన్యంలో ఉన్న కంపెనీ ప్రభుత్వానికి 996 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం కలిగించినట్టుగా ఒక ఆడిట్ రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ ఎదురుగా పెట్టి, నువ్వు ఇంత నష్టం ప్రభుత్వానికి కలిగించినందుకు గాను నీ మీద జరిమానా పడుద్ది, ప్లస్ నేను జైలు కూడా పంపించడం జరుగుద్ది అని చెప్పని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళ ఆదేశాలకు తలొగ్గి కేవీ రావు గారు పోర్టు యాజమాన్యాన్ని వాళ్ళకి బదిలీ చేయడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటి అంటే, 2,500 కోట్లు ఖరీదు చేసే పోర్టుని కేవలం 494 కోట్లకి, అది కూడా ఇక డాక్యుమెంటేషన్ కోసం కాన్బట్ అమౌంట్ అది చెల్లించకపోతే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు కాబట్టి ఆ అమౌంట్ చెల్లించి పోర్టు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇంకొక పని ఏం చేశారు, ఈ పోర్టు పక్కన కాకినాడ SEZ ఉంది. ఆ SEZలో కూడా 48.26% ఈయనకి వాటా ఉంది. కేవీ రావు గారికి ఆ వాటా ఖరీదు ఆ రోజుల్లో 1,100 కోట్లుగా నిర్ధారణ చేశారు. 1,100 కోట్లుగా నిర్ధారణ చేసిన SEZని కేవలం 12 కోట్లు, అంటే 1% విలువకి దౌర్జన్యంగా ఆ షేర్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అంటే పోర్టునేమో 20%కి 2,500 కోట్లు ఖరీదు చేసేదాన్ని 494 కోట్లకి,
ఎస్సీజెడ్ని వచ్చేప్పటికి మరీ దారుణం 1%. అంటే ఏంటి ఆయన చెప్పింది, నన్ను గన్ పాయింట్లో పెట్టి బెదిరించి నా చేత యాజమాన్య హక్కులు బదలాయింపు చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి, ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం వ్యవస్థలు లేవు కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని విచారణ సంస్థల దృష్టికి తీసుకొస్తానా అని చెప్పని ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన మీదట సిఐడి కేసు నమోదు చేసింది. విజయసాయిరెడ్డి గారు, విక్రాంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కేసులో అక్యూజ్డ్గా చేర్చారు. విజయసాయిరెడ్డిని అక్యూజ్ నెంబర్ 2గా పెట్టారు. తర్వాత సిఐడి లోతుగా విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత నిర్ధారణ అయింది ఏంటి అంటే, ఆయనకి చెల్లించిన 494 కోట్ల రూపాయల్లో కూడా అనుమానాస్పద లావాదేవీలు కనిపించినాయి. అప్పుడు ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టుగా నిర్ధారణ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి విక్రాంత్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని, శరత్చంద్రారెడ్డిని వీళ్ళందరినీ పిలిచి విచారిస్తూ ఉంది. ఈ మధ్య చూసాం మనం, నేను రాజ్యసభ సభ్యుడిని, నాకే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారా, నేను మీ అందరి మీద పరువు నష్టం దావా దాఖలు చేస్తా అది ఇదని చెప్పని విజయసాయిరెడ్డి చాలా రెచ్చిపోయాడు. కానీ ఎప్పుడైతే ఈడీ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ముందు పెట్టి విచారణ చేయటం మొదలుపెట్టిందో వీళ్ళకి ఇక తత్వం బోధపడింది. ఎందుకంటే ఇదే అరవిందో, ఇదే శరత్చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఈడీ కేసులు కనుక నమోదైన పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ అదే గతి పట్టం ఖాయం. స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి 2500 కోట్లు ఖరీదు చేసే కంపెనీని 494 కోట్లకి దౌర్జన్యంగా కొట్టేసిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏదో ఒక రకమైన దిద్దుబాటు చర్యలు తీసుకొని తీరాలి అని చెప్పని కేవీరావు గారితో కూర్చొని రాజీ చర్చలు జరుపుకొని ఆయనకి సంబంధించిన పోర్టు ఆయనకి తిరిగి మళ్ళీ ఆ షేర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆయనకి చెల్లించిన నగదు వాళ్ళు వెనక్కి తీసుకున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం మనం. అయితే ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఎస్సీజెడ్కి సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తి కాల. ఎస్సీజెడ్ని మర్చిపోమని చెప్తున్నారంట. అంటే ఇప్పటికీ వాళ్ళ దౌర్జన్యకాండ కొనసాగించడమే. అంటే కేవీరావు గారికి పూర్తి స్థాయి న్యాయం చేయడానికి ఇప్పటికీ సిద్ధం కావట్లా. అంటే ఆ తిన్న సొమ్ము మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని అంటే పూర్తిగా మనసు పట్టడం. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలించాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా నటిస్తూ దిద్దుబాటు చర్యలకి పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, అంటే ఒక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు తప్ప నిజాయితీగా మా వల్ల పొరపాటు జరిగిందని అడ్మిట్ అయ్యి ఆ రోజు ఏదో అధికారం అహంకారంతో మేము నీ ఆస్తి లాక్కున్నాము, ఇప్పుడు మళ్ళీ తిరిగి నీ ఆస్తి నీకు ఇస్తున్నామని చెప్పనే పశ్చాత్తాపంతో చేస్తే ఎస్సీజెడ్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ నాయకులకి ఈ మధ్యకాలంలో మనం గమనించుకుంటే విడుదల రజనీ అంశం మనం ఇంతకుముందే విన్నాం. ఆమె నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం రైతుల నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ రైతులకు ప్రభుత్వం ద్వారా చెల్లించిన నగదులో పావుల రైతులకి ఇచ్చి ముప్పావుల ఆమె కొట్టేసింది అని చెప్పని ఎప్పుడైతే ఆమె ఎన్నికల్లో ఓడిపోయిందో, ఆమె అధికారం నుంచి దూరం జరిగిందో, అదే రైతులు ఆమె మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తే ఆమె రైతులను పిలిచి వాళ్ళతో రాజీ చేసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చిన ఉదంతం మనం విన్నాం. ఈ మధ్యకాలంలో అదే నియోజకవర్గంలో ఇంకొక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని కూడా బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన అంశం కూడా కేసు నమోదయ్యింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని గారి సతీమణి యాజమాన్యంలో ఉన్న గోడౌన్లో నుంచి సివిల్ సప్లైస్ బియ్యం మాయమైన అంశం, ఆ బియ్యం మాయమైన అంశంలో కూడా సుమోటగా పేర్ని నాని గారి కుటుంబమే అడ్మిట్ అయ్యి 1,70,00,000 రూపాయలు జరిమానా చెల్లించిన విషయం కూడా చూసాం మనం. అంటే అధికారం చేతిలో ఉంది, వ్యవస్థల చేతిలో ఉన్నాయని చెప్పని విశృంఖలత్వాన్ని ప్రదర్శించి దోపిడీలు, అరాచకాలు, ఆక్రమణకు పాల్పడి ఇవాళ పరిస్థితులు ప్రతికూలించేటప్పటికి, ఇవాళ వీళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండేటప్పటికి, ఒక్కొక్కటి విచారణార్హం అవుతుండేటప్పటికి, రేపు రోజున కేసుల్లో దోషులుగా ఎస్టాబ్లిష్ అవుతామనే భయంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి దిద్దుబాటు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ యాజమాన్యపు హక్కులు మళ్ళీ కేవీరావు గారికి బదలాయింపు చేశారేమో, కానీ ఆ రోజు చేసిన చెల్లింపులో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పని ఈడీ నమోదు చేసిన కేసు స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మరి కేసును కూడా మాఫీ చేస్తారా? మరి ఖచ్చితంగా అంటే ఎంతకైనా సమర్థులు అని చెప్పని, అంటే దేనికైనా సరే సిద్ధహస్తులు అని చెప్పని ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు గాంచిన నేపథ్యంలో ఎటువంటి తిమ్మిని బొమ్మనైనా చేయగలిగే నైపుణ్యం ఉన్న ఇటువంటి ఆర్థిక నేరాల్లో నిష్ణాతులైన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మరి వ్యవస్థల్ని ఇప్పటివరకు మేనేజ్ చేస్తా దశాబ్ద కాలం పైగా వాళ్ళ మీద నమోదైన కేసులే విచారణకు ముందుకు రాకుండా కాపాడుకుంటూ వస్తున్నాళ్ళు. మరి ఈ కేసు నుంచి కూడా మరి సునాయాసంగా బయటపడతారా? లేదు ఈ కేవీరావు గారు లాంటి
అంటే బాధితులు ఇంకా ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నారో, ఎంతమంది ఆస్తులు అన్యాక్రాంతం జరిగాయో, ఇదే విజయసాయిరెడ్డి గతంలో విశాఖపట్నంలో కూడా అతని ఆధ్వర్యంలో జరిగిన అరాచకాల గురించి విన్నాం, ఆక్రమణల గురించి విన్నాం, ఆస్తులు అన్యాక్రాంతం అవడం గురించి విన్నాం. ఇటువంటి నేపథ్యంలో మరి ఈ అంశం ప్రాతిపదికనైనా సరే వీళ్ళ మీద కేసు నమోదు కావాలి. యాజమాన్య హక్కులు బదలాయింపు జరిగిన మాత్రాన వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు పాల్పడ్డ దౌర్జన్యం, వీటిని వాళ్ళ చేతుల అధికారం ఉందని చెప్పని వ్యవస్థల్ని గుప్పెడు పట్టి వాళ్ళు చేసిన అరాచకాలని ఒక్క క్షణంలో ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మరి పారదర్శకమైన విచారణ జరగాలని చెప్పని, వాళ్ళ తప్పులు మొత్తం కూడా సమాజం ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలని, చట్టం ముందు వాళ్ళు దోషులుగా నిర్ధారణ అవ్వాలని చెప్పని ప్రజల వైపు నుంచి డిమాండ్ వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ప్రభుత్వం? మరి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తే మొట్టమొదటి అరవిందో కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. అలాగే 10 సంవత్సరాల పైగా శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కనుక అక్యూజ్డ్గా నిర్ధారణ అయితే ఎదురుగాబోయే పరిస్థితులు ఏంటనేది, ఆఖరికి బెయిల్ కూడా దక్కని పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధమైన రాజీ చర్యకి వాళ్ళు ముందుకు వచ్చారనేది అర్థమవుతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.